సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్నటి క్లాస్లో 7th క్లాస్లో సంఖ్యామానానికి సంబంధించి భిన్నాలు దశాంశ భిన్నాలు అనే చాప్టర్లో భిన్నాల గురించి ఉన్న మొత్తం కార్యక్రమాన్ని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు దశాంశ సంఖ్యలు లేదా దశాంశ భిన్నాలు అనే దాని గురించి ఈరోజు మనం కన్క్లూడ్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ కన్క్లూడ్ తోటి దశాంశ భిన్నాలు లేదా దశాంశ సంఖ్యలకు సంబంధించి కన్క్లూజన్స్ తోటి ఈ 7th క్లాస్లో ఉన్న నెంబర్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ దశాంశ భిన్నాలకు సంబంధించి మీరు ఆల్రెడీ 6th క్లాస్లో నేర్చుకున్న దానికి కంటిన్యూషనే ఉంటుంది. మీరు 6th క్లాస్లో సంకలనం వ్యవకలనం గురించి నేర్చుకున్నారు. సో ఈ రోజు టాపిక్లో మీరు నేర్చుకునేది ఏంటంటే గుణకారము భాగాహారము. వీటి గురించి మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి మనం కంప్లీట్ చేసుకోబోతున్నాము. ఈ రెండు మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ దశాంశ భిన్నాలకు సంబంధించి మొత్తం యొక్క 7th క్లాస్ వరకు ఉన్న టాపిక్ని మనం కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. సో ఇక్కడ దశాంశ భిన్నాలకు సంబంధించి 6th క్లాస్లో లేనిది 7th క్లాస్లో ఎక్స్టెన్షన్లో మనకి చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ దశాంశ సంఖ్యల యొక్క విస్తరణ రూపం గురించి మాట్లాడారు. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు దీన్ని. ఈ విస్తరణ రూపం మనకి 6th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయలేదు, దాన్ని 7th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేశాము. ఇక్కడ విస్తరణ రూపం ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చేసేటప్పుడు చెక్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ జనరల్ నెంబర్ ఒక 12714 అని కనుక తీసుకున్నట్లయితే ఇది 12,714 కదండి. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమంటే ఏం చేస్తాము, ఏ సంఖ్య ఏ స్థానంలో ఉందో దాంతో మల్టిప్లై చేసుకుంటూ చేస్తాం. అంటే ఇక్కడ 4 ఒకట్ల ఇక్కడ 1 ఏ స్థానంలో ఉందో చూస్తాం. 1లు 10లు 100లు 1000 10,000 కాబట్టి 1 × 10,000 రాస్తాం. అలాగే ప్లస్ 2 × 1000 రాస్తాం, ప్లస్ 7 × 100 రాస్తాం, ప్లస్ 1 × 10 రాస్తాం, ప్లస్ 4 × 1 రాస్తాం. అంటే ఇక్కడ రాసేవి ఏంటంటే సంఖ్యల యొక్క స్థానాలు రాస్తాం. దీనినే విస్తరణ రూపము అంటారు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 10,000 నుంచి 1000లోకి వస్తే అంటే బై 10 షేర్ చేసినట్టు, బై 10 డివైడ్ చేసినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 డివైడ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 డివైడ్ అయింది, మళ్ళీ 100కి 10 డివైడ్ చేస్తే 10 వచ్చింది, 10కి 10 డివైడ్ చేస్తే 1 వచ్చింది. సో ఇప్పుడు దశాంశాల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకొక నెంబర్ ఎదురుకు వెళ్తాం కాబట్టి ఈ 1ని ఎంతతో డివైడ్ చేస్తామంటే 1/10. సో అప్పుడు మీకు వచ్చే ప్లేస్ వాల్యూస్ ఏమవుతాయంటే 1/10, 1/100, 1/1000 వస్తాయి. ఇలా 1/10,000. సో ఇలా 1/10 అంటే 0.1, 1/100 అంటే 0.01, 1/1000 అంటే 0.001, 1/10,000 అంటే 0.0001. అంటే ఇటు నుంచి చూస్తే కనబడుతుంది మనకి డెసిమల్ తీసేసి అటు నుంచి చూసినట్లయితే ఇది 10, ఇది 100, ఇది 1000, ఇది 10,000 కదండి. సో అలా ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ డెసిమల్ నెంబర్కి ఎలా రాద్దాం అనేది ఒక పాయింట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 30.807కి విస్తరణ రూపం ఎలా వస్తుంది అంటే ఇక్కడ డెసిమల్ ముందు ఉన్నది మాత్రం మనం పూర్ణాంక భాగాల కింద తీసుకుంటాము. ఇంటిగ్రల్ పవర్స్ అంటే 3 10s ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 10 ప్లస్ యాక్చువల్గా 0 × 1 ఇది రాయకపోయినా ప్రాబ్లం లేదు, ప్లస్ ఇక్కడ డెసిమల్కి వచ్చేటప్పటికి 8 చూడండి ఇక్కడ ఫస్ట్ 10 తర్వాత 1, ఇది 1/10 అవుతుంది. 8 × 1/10 ప్లస్ 0 × 1/100 అండ్ 7 × 1 ప్లస్ 7 × 1/1000. ఇది మనకి దశాంశ భిన్నాలని విస్తరణ రూపంలో చూడడం. అయితే ఇక్కడ జీరోలు రాయక్కర్లేకుండా కూడా సింపుల్గా చేస్తే 3 × 10 ప్లస్ 8 × 1/10 ప్లస్ ఇంక 0 వదిలేస్తే 7 × 1/1000 అని రాయొచ్చు. లేదా దీనినే 3 × 10 ప్లస్ 8 × 0.1 ప్లస్ 7 × 0.001 ఎందుకంటే 1000 కాబట్టి అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన బిట్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చి 614.326లో ఈ 2 యొక్క స్థాన విలువ ఎంత అని అడగచ్చు. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 ఎంత అని అడిగితే మనం దీన్ని ఉపయోగించి దాని ప్లేస్ వాల్యూ చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది 1/10, ఇది 1/100 కాబట్టి 2 × 1/100, సో దాని వాల్యూ వచ్చి 2/100 అవుతుంది అని చెప్పగలుగుతాం. ఇది దశాంశ భిన్నాల యొక్క విస్తరణ రూపము. ఇది మన 7th క్లాస్లో కొత్తగా నేర్చుకున్నట్టు. కాబట్టి దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు 43 పేజ్ నెంబర్ 43లో ఇవి చేయండి ప్రయత్నించండిలో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5 అనేది వచ్చి
దశాంశ భిన్నాల సంకలనం గురించి ఆల్రెడీ మనం సంకలనం గురించి 6th క్లాస్లో నేర్చుకున్నాం. దానికి సంబంధించిన సమస్యలు కూడా మనం సాధించాం కాబట్టి మీరు ఎక్సర్సైజ్ 5 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి. అందులో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు పోస్ట్ చేయండి, నేను దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకునేది ఈ 7th క్లాస్లో దశాంశ భిన్నాల్లో నేర్చుకునేది ఫస్ట్ గుణకారము. ఈ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, దశాంశ భిన్నాలని ఎలా మల్టిప్లై చేస్తాం. ఒక కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం, భిన్నాల గుణకాహారం. భిన్నాలను గుణించేటప్పుడు ఏం చేస్తామంటే లవాల లబ్ధము హారాల లబ్ధమే భిన్నాల లబ్ధం కింద మనం తీసుకుంటాం. దశాంశ భిన్నము అంటే మీనింగ్ ఏంటంటే హారంలో 10 లేదా 10 యొక్క గుణిజాలు ఉంటే వాటిని మనం దశాంశ భిన్నాలు అంటాం. సో ఇక్కడ ఫస్ట్ మనం వాటిని మల్టిప్లై చేయాలి అంటే దశాంశ భిన్నాలను మల్టిప్లై చేయాలి అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 0.3 ఇంటూ 0.7 అని ఉందనుకోండి. దీన్ని రెండు రకాలుగా మల్టిప్లై చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చి దీన్ని 0.3 అంటే 3/10 ప్లేస్ వాల్యూ ఇంటూ ఇది 7/10. సో ఇది రెండు లవహాలు మల్టిప్లై చేస్తే 21, హారాలు మల్టిప్లై చేస్తే 100. దీనిని దశాంశ రూపంలోకి రాయాలి అంటే 100తో ఉంది కాబట్టి రెండు ప్లేసెస్ లెఫ్ట్ సైడ్కి రావాలి, 0.21. సార్ నేను అలా భిన్నాల కింద మార్చుకుని చేయడం మాకు ఎక్కువ టైం పడుతుంది కదా అని అనుకునే వాళ్ళకి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, దశాంశాలను మల్టిప్లై చేసేటప్పుడు డెసిమల్స్ తీసేయండి. డెసిమల్స్ తీసేస్తే 3/7 మిగులుతుంది. 3 ఇంటూ 7 తీసుకుంటాం, 3 7s are 21 వచ్చింది. ఇప్పుడు ఈ డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక స్థానం ఉంది, ఇక్కడ ఒక స్థానం ఉంది. సో టోటల్గా 2 స్థానాలు. ఆ 2 స్థానాల దగ్గరే మీరు పాయింట్ పెట్టాలి. అంటే 2 స్థానాలకి ఎటు నుంచి అంటే కుడి వైపు నుంచి ఎడం వైపుకి లెక్క పెట్టాలి. కుడి వైపు నుంచి ఎడం వైపుకి అంటే 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడితే 0.21 అవుతుంది. ఇది 0.3 ఇంటూ 0.7 వాల్యూ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 7 ఇంటూ 0.3 ఉందనుకోండి. ఇదే ప్రొసీజర్లో 7 ఇంటూ 3 21 రాసేస్తాం. ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఒకటే ఉంది కాబట్టి కుడి నుంచి ఎడం వైపుకి నెంబర్ లెక్క పెట్టాలి. కుడి వైపు నుంచి 1 తర్వాత పాయింట్ పెడితే 2.1 అవుతుంది. సో ఇదే 0.7 ఇంటూ 0.12 ఉందనుకోండి. ఇప్పుడు 7 12s are మనం 84 మల్టిప్లై చేసేస్తాం. 84 రాసేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో కాబట్టి 1 + 2 అంటే 3 ప్లేసెస్కి రావాలి. 3 ప్లేసెస్ అంటే ఇక్కడ 2 ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి 1 2 3 ప్లేసెస్ లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టి దాని ముందు పాయింట్ పెడతాం అంటే 0.084 అవుతుంది. సో ఇప్పుడు దశాంశ భిన్నాలని గుణించేటప్పుడు మనకి ఎన్ని రకాల దశాంశ భిన్నాలు గుణించాలో ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు ఇది కన్క్లూడ్ చేస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పూర్ణాంకంతో ఒక దశాంశాన్ని గుణించడం, అలాగే దశాంశంతో ఒక పూర్ణాంకాన్ని గుణించడం, లేదా దశాంశంతో ఇంకొక దశాంశాన్ని గుణించడం. సో ఇలా 3 మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మామూలుగా డెసిమల్ లేకుండా మల్టిప్లై చేసేయండి. 7 ఇంటూ 5 మీకు 35 వస్తుంది. 35 వచ్చిన తర్వాత ఇక్కడ డెసిమల్ 1 ఉంది. సో ఒక పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కుడి నుంచి ఎడమకి లెక్క పెట్టాలి. కుడి నుంచి ఒక పాయింటే ఉంది. సో 3.5 అని వస్తుంది ఆన్సర్. అలాగే ఇక్కడ కూడా 5 6 are 30 రాసేస్తాము. ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేసే ఉంది కాబట్టి కుడి వైపు నుంచి లెక్క పెట్టినప్పుడు ఒక ప్లేస్ ముందు పెట్టినప్పుడు 3.0 వస్తుంది. 3.0 అంటే నేను ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి 3 అని రాస్తే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ 2 ఇంటూ 32 చేసేయండి. 2 32s are 64 రాసేస్తాము. ఇక్కడ ఒక పాయింట్ ఉంది డెసిమల్ తర్వాత, ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. టోటల్గా 3 ప్లేసెస్ మనం కుడి నుంచి కౌంట్ చేయాలి. 1 2 ఇక్కడ లేదు కాబట్టి 0 పాయింట్ పెట్టాలి. ఈ పాయింట్ ముందు 0 పెడితే మీ ఆన్సర్ వస్తుంది. ఇది దశాంశ భిన్నాలు పూర్ణాంకంతో గుణించడం, దశాంశ భిన్నాలని దశాంశ భిన్నాలతో గుణించడం. ఇప్పుడు ఇలా కాకుండా ఇదే దశాంశ భిన్నాలని ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఎక్కడ వస్తుంది అంటే మనం ఎదర్ క్లాసెస్లో నేర్చుకునే ఇంపార్టెంట్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఈ దశాంశ భిన్నాలను 10 లేదా 10 యొక్క గుణిజాలతో మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేదో 1.76 అని తీసుకుని ఈ 1.6ని 10తోను, అలాగే 100తోను, అలాగే 1000తోను, అంటే ఒక నెంబర్ ఆఫ్ జీరోస్ పెరుగుతుంటే దాన్ని మల్టిప్లై చేసినప్పుడు ఎలా వస్తుంది. వీటిని షార్ట్ కట్ అనమాట. ప్రతిసారి ఇప్పుడు 10 ఇంటూ 176 అంటే 1760 రాసి డెసిమల్ లెక్క పెట్టక్కర్ లేకుండా మనం ఇప్పటిదాకా చేసిన ప్రొసీజర్ ఏంటి, ఈ డెసిమల్ తీసేసి 176 ఇంటూ 10 అంటే 1760 రాసి ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్లేస్లు కుడి నుంచి లెక్క పెడితే 17.60 అని మెన్షన్ చేసి 0కి వాల్యూ లేదు కాబట్టి 17.6 అని రాస్తాం మామూలుగా అయితే. సో ఇక్కడ అలా చేయక్కర్ లేకుండా షార్ట్ కట్ ఏంటి అంటే ఈ 10 లేదా 10 యొక్క గుణిజాలను మల్టిప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు ప్రాక్టికల్గా చూడండి. 10తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ ఒక ప్లేస్ ముందుకు మూవ్ అవుతుంది.
అంటే డెసిమల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయ్యి 17.6 అవుతుంది. ఇది అకరణీయ సంఖ్యలు అనే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఇక్కడ డెసిమల్ 10తో మల్టిప్లై చేశాను కాబట్టి ఒక పాయింట్ ముందుకు వెళ్తుంది. అలాగే 100తో మల్టిప్లై చేస్తే 2 ప్లేసెస్ ముందుకు వెళ్తుంది. అప్పుడు ఇది 176 అవుతుంది. అదే డెసిమల్ని 1000తో మల్టిప్లై చేస్తే 3 ప్లేసెస్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, మరి 3 ప్లేసెస్ ఉంటే ఏం చేస్తామంటే ఎస్ ఇంకొక 0 పెడతామంటే. సో 2 ప్లేసెస్ వరకు పాయింట్ వెళ్తుంది, కానీ ఇంకొక ప్లేస్ కూడా కావాలి కాబట్టి 0 పెడతాం. ఇదే 1.76ని నేను 10,000తో కనుక మల్టిప్లై చేస్తే సో అప్పుడు ఏమవుతుంది, 4 ప్లేసెస్ రావాలి. 4 ప్లేసెస్ అంటే 176 2 ప్లేసెస్, రిమైనింగ్ 2 ప్లేసెస్ 2 జీరోస్ అవుతాయి. సో ఇది 10 లేదా 10 యొక్క మల్టిపుల్స్ని మల్టిప్లై చేసేటప్పుడు ఉన్న క్వశ్చన్. సో దీన్ని బట్టి మీరు పేజ్ నెంబర్ 47లో ఉన్న టేబుల్ ఫినిష్ చేయండి. దాన్ని మనం గుణకారాలకు సంబంధించి దశాంశ భిన్నాల గుణకారం ఇక్కడతో ఎండ్ అవుతుంది. సో అలాగే దశాంశ భిన్నాల భాగాహారం దీనికి సంబంధించిందే ముందు మనం ట్రిక్ నేర్చుకుని మిగిలిన నెంబర్స్ని డివిజన్ చేయడం నేర్చుకుందాం. ఫస్ట్ ఈ దశాంశ భిన్నాలని 10 లేదా 10 యొక్క గుణిజాలతో మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31.5 ఉందనుకోండి, దీన్ని 10తో డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది. ఓన్లీ ఎందుకంటే రివర్స్ ప్రాసెసే కాబట్టి గుణకారానికి భాగాహారం రివర్స్ ప్రాసెసే కాబట్టి గుణకారంలో 10తో మల్టిప్లై చేస్తే ఏం జరిగింది, ఒక డెసిమల్ ముందుకు మూవ్ అయింది. సో భాగాహారంలో 10తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక డెసిమల్ వెనక్కి మూవ్ అవుతుంది. అది ఫ్రంట్కి మూవ్ అయితే ఇది బ్యాక్ మూవ్ అవుతుంది. అంటే నేను ఇందాక కుడివైపుకి మూవ్ అవుతుందని చెప్పాను రైట్ సైడ్కి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. సో 31.5ని 10తో డివైడ్ చేస్తే డెసిమల్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో విల్ గెట్ 3.15. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ అన్నమాట. సో సిమిలర్లీ వీ కెన్ గో విత్ సేమ్ నెంబర్ తీసుకుని 31.5 డివైడెడ్ బై 100 అన్నప్పుడు 2 ప్లేసెస్ వెళ్తుంది. అంటే ఇక్కడ డెసిమల్ రావాలి. సో ఐ విల్ గెట్ 0.315, పాయింట్ ముందు 0 పెడతాం. సో సిమిలర్లీ ఇఫ్ ఐ గో విత్ 31.5/1000 అని రాసినప్పుడు ఈ డెసిమల్ 3 ప్లేసెస్ వెళ్ళాలి. అంటే 5 రాసాము, దీని తర్వాత 2 ప్లేసెస్ అయితే 1 3, ఇంకో ప్లేస్ లేదు కాబట్టి 0 పెట్టి దాని తర్వాత డెసిమల్ పెట్టాలి. ఈ పాయింట్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, అదర్వైజ్ మనం ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది 10తో డివైడ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఒక పాయింట్ 10తో చేస్తే ఒక పాయింట్ మూవ్ అవుతుంది, 100తో చేస్తే 2 పాయింట్స్ మూవ్ అవుతుంది, 1000తో చేస్తే 3 పాయింట్స్ మూవ్ అవుతుంది. అదే మల్టిప్లై చేసినప్పుడు 10తో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ ఒక పాయింట్ మూవ్ అవుతుంది, 100తో మల్టిప్లై చేస్తే 2 ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, 1000తో మల్టిప్లై చేస్తే 3 ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో కాబట్టి మల్టిప్లికేషన్లోనేమో రైట్ సైడ్ మూవ్ అవ్వడం, డివిజన్లోనేమో లెఫ్ట్ సైడ్ మూవ్ అవడం అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే ఈ 10 మల్టిపుల్స్లో దశాంశ భిన్నాలను గుణించడం భాగించడం మనం చేయగలుగుతాం. ఇప్పుడు 10 మల్టిపుల్స్ కాకుండా మిగిలిన దశాంశాలని మనం ఎలా భాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో 6.4 అనే దాన్ని ఒక పూర్ణాంకంతో భాగించడం. ఫస్ట్ పూర్ణాంకంతో భాగించడంలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దీన్ని భిన్నాల రూపంలో రాయడం కన్నా సింపుల్గా మనం జనరల్ డివిజనే చేసేయచ్చు. అంటే 6.4ని 2తో డివైడ్ చేసినప్పుడు 2 3s are 6 అవుతుంది. ఈ డెసిమల్ని ఎక్కడ మనం ప్లేస్ చేసుకుంటే 4ని మనం కిందకి దించుకోవచ్చు. ఇక్కడ 2 2s are 4 అవుతుంది, రిమైండర్ 0 అవుతుంది, మన ఆన్సర్ వచ్చి 3.2 అవుతుంది. ఒకవేళ ఇదే 0.64 కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ 2 0లో 0 టైమ్స్ పోతుంది, ఇక్కడే కూడా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. 0 టైమ్స్ పోతుంది, ఇక్కడ 6లో 3 టైమ్స్ పోతుంది, 4లో 2 టైమ్స్ పోతుంది అన్నట్టుగా మనం ఫినిష్ చేయొచ్చు. సో ఇది డైరెక్ట్ డివిజన్, అంటే ఒక దశాంశాన్ని పూర్ణాంకంతో డివైడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అనేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ 1.96ని 4తో డివైడ్ చేసినప్పుడు మామూలు భాగాహారం లాగే చేస్తాం. ఇక్కడ 4, ఇక్కడ 12లో 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3, తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్, 9లో పోదు కాబట్టి 4 2s are 8, 16 అంటే 3.28. సో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ 129.6 ఉందనుకోండి, అప్పుడు 4తో డివైడ్ చేయాలంటే కూడా 4 3s are 12, ఇక్కడ 9లో 4 2s are 8, డెసిమల్ పెట్టుకుంటాం, 16 అయితే 4 4s are 16. ఇక్కడ కూడా 4 3s are 12, 4 2s are 8, 16 కాబట్టి 4 4s are 16 వస్తుంది. 3.24 మీ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మీరు పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. డివిజన్ చేసేటప్పుడు కూడా మల్టిప్లికేషన్ చేసినట్టే జనరల్గా డైరెక్ట్గా మల్టిప్లై చేసేసి ఆ డెసిమల్ ఎన్ని ఉన్నాయి అలా పెట్టాం. ఇక్కడ కూడా అంతే, డివిజన్ చేసేసి దానికి డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అన్ని పెడతాం. ఇది పూర్ణాంకంతో డివైడ్ చేయడం అయితే ఈజీయే. అయితే ఒక
దశాంశ భిన్నాన్ని మరొక దశాంశ భిన్నంతో చేసేటప్పుడు ఎలా వస్తుంది, అసలు పూర్ణాంకంతో డివైడ్ చేయాల్సిన అవసరం ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4.2 అలాగే 3.8 7.6ల సరాసరి ఎంత, యావరేజ్ ఎంత అన్నాడు. యావరేజ్ అంటే మనకు తెలుసు కదండి, సరాసరి అంటే ఏంటి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, వాటన్నిటిని యాడ్ చేసేయాలి, ఎన్ని ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. సో 4.2 ప్లస్ 3.8 ప్లస్ 7.6 బై మొత్తం టోటల్ నెంబర్ 3 కాబట్టి 3తో డివైడ్ చేయాలి. వీటిని యాడ్ చేసేటప్పుడు 4.2 3.8 7.6 ఎడిషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి 2 + 8 10 10 + 6 16 1 5 + 3 8 8 + 5 7 15. సో ఐ విల్ గెట్ 15.6 బై 3. ఇప్పుడు డివిజన్ మీకు తెలుసు, 15లో 5 టైమ్స్ పోతుంది, 0.6లో 2 టైమ్స్ పోతుంది. సో ఇది ఒక పూర్ణాంకంతో దశాంశాలని భాగాహారం చేయడంలో అప్లికేటివ్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక దశాంశ సంఖ్యను మరొక దశాంశ సంఖ్యతో భాగించాలంటే ఏం చేయాలి? అలా తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చింది 35.5 డివైడెడ్ బై 0.5 అని ఇచ్చారు. సో ఇది చేసేటప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా పర్ఫెక్ట్గా చేయడానికి ఏం చేస్తామంటే 35.5ని మనం భిన్నం కింద మార్చుకుంటాం. సో 35.5 భిన్నం కింద మార్చుకునేటప్పుడు డెసిమల్ తీసేస్తాం, 355 వస్తుంది బై డెసిమల్ తర్వాత ఒక ప్లేసే ఉంది కాబట్టి 10 రాస్తాం. ఒకవేళ 2 ప్లేస్లు ఉంటే 100 రాస్తాం, 3 ప్లేసెస్ ఉంటే 1000 రాస్తాం. సో డివైడెడ్ బై ఇక్కడ 0.5 అంటే కూడా 5 అవుతుంది బై డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి 10 రాస్తాం. సో నిన్న మనం మల్టిప్లికేషన్ చేసాం భిన్నాల భాగాహారము ఎలా అంటే 355/10 ఇంటూ దీని రెసిప్రోకల్ ఉత్క్రమం తీసుకున్నాం 10/5. ఇప్పుడు క్యాన్సిలేషన్ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. ఈ 10 10లో క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 5 ఇందులో 5 7 * 35 అండ్ 5 1 * 5. దిస్ విల్ బి ద ఆన్సర్. ఒక దశాంశ భిన్నాన్ని మరొక దశాంశ భిన్నంతో డివైడ్ చేసేటప్పుడు ఇదే ప్రొసీజర్లో మనం చేస్తాం. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ మీకు ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఒక బస్సు 92.5 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేసింది. అప్పుడు ప్రయాణం చేయడానికి దానికి పట్టే కాలం 2.5 అవర్స్ 2.5 గంటలు పడితే స్థిర వేగంతో బస్సు మొత్తం దూరం ప్రయాణం చేస్తే అది 1 గంటలో చేసే ప్రయాణం ఎంత? మనకు తెలుసు 2.5 గంటల్లో అది 92.5 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే 1 గంటలో ఎంత ప్రయాణం చేస్తుంది? చిన్న లాజిక్, 2 చాక్లెట్స్ 10 రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఎంత అంటే 5 రూపాయలు. ఎలా చేసామంటే ఆ 10 డివైడెడ్ బై 2 చేసాం, 10 డివైడెడ్. సేమ్ అలాగే ఇక్కడ నేను ఏం చేయాలంటే 92.5/2.5 చేయాలి. సో దీనికి 2 షార్ట్ కట్లు ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ కట్ చెప్తాను మీకు. జనరల్ ప్రొసీజర్ ఏంటండి, ఈ 92.5 ఈజ్ నథింగ్ బట్ 925/10 డివైడెడ్ బై ఇక్కడ 2.5 అంటే ఎవరండి 25/10. ఇప్పుడు మనం చేసినట్లు. సో ఇది 925/10. ఇప్పుడు మనం భాగాహారం చేసేటప్పుడు దీని ఉత్క్రమం తీసుకుంటాం కాబట్టి 10/25. ఈ 10 10 క్యాన్సిల్ అయిపోయి ఈ 25 అందులో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 375. అలా రిమైనింగ్ మనం చేస్తే 125. సో విల్ గెట్ 7 టైమ్స్. సో 37 కిలోమీటర్స్ అది 1 అవర్లో ప్రయాణం చేస్తుంది అని చెప్పచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, దీన్ని భిన్నాల కింద మార్చి దాంతో మల్టిప్లై చేశాను. అలా చెయ్యక్కర్లేకుండా చేయొచ్చా సార్ అంటే ఎస్ యూ కెన్. ఎలా చేయొచ్చు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భాగాహారంలో ఈ డెసిమల్ నెంబర్స్ సమానంగా ఉండేలా చూడాలి. అంటే డెసిమల్ తర్వాత ప్లేసెస్ సమానంగా ఉండాలి. అంటే ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత ఒక ప్లేస్ కనుక పెట్టినట్లయితే నీకు వచ్చే ఆన్సర్లో డెసిమల్ రాదు, నువ్వు డెసిమల్ రిమూవ్ చేసేసి అప్పుడు దాన్ని నువ్వు మల్టిప్లై చేయొచ్చు. సరే ఇది కొంచెం అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 9.25 డివైడెడ్ బై 2.5 అన్నారు అనుకోండి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే 9.25కి ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 0.5కి ఒక ప్లేసే ఉంది. సో అప్పుడు నేను 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ నేను 0 ప్లేస్ చేసి 250ని 925తో డివైడ్ 925ని 250తో డివైడ్ చేయడం, వచ్చిన ఆన్సర్ రాయడం. లేదా ఇంకొక పని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ డెసిమల్ ముందుకు వెళ్ళాలి అంటే దీన్ని 10తో మల్టిప్లై చేయాలి, మనకు తెలిసిందే. కాబట్టి దీన్ని కూడా 10తో మల్టిప్లై చేస్తే ఏం జరుగుతుందంటే ఇది 92.5 అవుతుంది, మళ్ళీ ఇక్కడ నాకు 25 అవుతుంది. సో ఇక్కడ 0.0 పెట్టుకుని నేను డివైడ్ చేయాల్సి వస్తుంది. సో 92.5ని 25 ఇక్కడ 0.0 పెట్టకపోయినా ఇది పూర్ణాంకంతో డివైడ్ చేయడం మనకు తెలుసు కాబట్టి ఆ ప్రాసెస్లో అయినా చేయొచ్చు. జనరల్గా 2 దశాంశ భిన్నాలను భాగాహారం చేసేటప్పుడు వాటిని భిన్న రూపంలోకి మార్చుకుని ఈ భిన్నాల గుణకారం ఉత్క్రమాన్ని మల్టిప్లై చేయడం ద్వారానే దశాంశ భిన్నాలని మనం భాగాహారం చేస్తాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఎక్సర్సైజ్ 6లో చక్కగా 8 ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయొచ్చు దీన్ని ఉపయోగించే. అయితే ఇందులో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి ప్రాబ్లం మీరు చేయాలి.
అలాగే ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 7 అని ఒకటి ఉంది. ఒక క్రమ బహుభుజి యొక్క పొడవు 3.5 సెంటీమీటర్లు. అదొక మంచి ప్రాబ్లం అండి, అందుకనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక క్రమ బహుభుజి యొక్క పొడవు మళ్ళీ మనకి జామెట్రీలో వస్తుంది. దీనికి సంబంధించి ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క చుట్టుకొలత 17.5 సెంటీమీటర్స్ అయితే వాడు ఏమడుగుతున్నాడంటే ఆ బహుభుజికి గల భుజాలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నారు. సో ఇక్కడ చుట్టుకొలత 17.5 సెంటీమీటర్స్, భుజం యొక్క పొడవేమో 3.5 సెంటీమీటర్స్ అయితే అసలు క్రమ బహుభుజి అంటే ఏంటో తెలిస్తేనే మనం అది లెక్క ప్రాబ్లం చేయగలుగుతాం. సో క్రమ బహుభుజి అంటే ఏంటండి, ఒక బహుభుజిలో ఉన్న అన్ని భుజాలు గనక సమానమైతే దాన్ని క్రమ బహుభుజి అంటాం. అంటే త్రిభుజం కనుక తీసుకున్నట్లయితే త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటే మీ అందరికీ తెలుసు దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము అంటాం. ఆ సమబాహు త్రిభుజమే క్రమ బహుభుజి. అలాగే చతురస్రం కనుక తీసుకున్నట్లయితే 4 భుజాలు సమానంగా ఉంటాయి, అప్పుడే దాన్ని క్రమ బహుభుజి అంటాం. అంటే చతురస్రము ఒక క్రమ బహుభుజి, మరి దీర్ఘ చతురస్రం క్రమ బహుభుజి కాదు. సో అలాగే దీంట్లో అంటే ఇక్కడ భుజాలతో ఇక్కడ ఇవి పెరిగే కొద్దీ, భుజాలు పెరిగే కొద్దీ మనం చూడాల్సింది అంటే కోణాలు కూడా చూడాలి. సో కోణాలు కూడా సమానంగా ఉండాలి. ఎందుకు డౌట్ వస్తుందంటే మనం జామెట్రీలో చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం, అయినా కూడా టాపిక్ వచ్చింది కాబట్టి జస్ట్ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ రాంబస్ చతురస్రం 2 కనబడతాయి. రాంబస్ లో కూడా 4 భుజాలు సమానమే, చతురస్రంలో కూడా 4 భుజాలు సమానమే. కానీ చతురస్రంలో 4 కోణాలు సమానం, రాంబస్ లో 4 కోణాలు సమానం కాదు. అలాగా ఇప్పుడు నేను పంచభుజి తీసుకున్నప్పుడు క్రమ పంచభుజి అంటే దాంట్లో ఉన్న 1 2 3 4 5 5 భుజాలు కూడా సమానమైతేనే దాన్ని క్రమ పంచభుజి అంటాం. సో షడ్భుజి అంటే 6, అలాగే సప్తభుజి అంటే 7, అష్టభుజి అంటే 8. ట్రయాంగిల్, స్క్వేరు, ఇక్కడ పెంటాగాను, హెక్సాగాను, సెప్టాగాను, ఆక్టాగాను, నానోగాను, డెకాగాను, అలా అంతవరకు పేర్లు ఉంటాయి. మన నెంబర్ని బట్టి సప్త, నవభుజి, దశభుజి వరకు చెప్తాము. అయితే ఇక్కడ దశభుజి, సప్తభుజి, నవభుజి అంటే భుజాల సంఖ్యది, అంతే కదండి. ఆక్టాగాన్ అంటే 8 భుజాలు, అష్టభుజి. నానోగాన్ అంటే 9 భుజాలు, నవభుజి. దశభుజి, డెకాగాన్. అలాగా నెంబర్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇది నేను స్క్వేర్ కింద తీసుకున్నాను అనుకోండి. స్క్వేర్లో ఇక్కడ 3.5 సెంటీమీటర్స్ ఒక భుజం తీసుకుంటే అసలు ఈ భుజం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి? మనం చతురస్రం అయితే 4 ఇంటూ భుజము, లేకపోతే దీర్ఘ చతురస్రం అంటే 2 ఇంటూ L+B అని బట్టి పట్టేస్తుంటాం. బట్టి పట్టడం కాదు, చుట్టుకొలత అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ 4 భుజాలు చుట్టూ ఉండే కొలత. అంటే ఈ 3.5 3.5 3.5 3.5 కలిపితే వచ్చిన కొలత అని అర్థం. అంటే అక్కడ ఎన్ని భుజాలు ఉంటే అన్ని భుజాలని గుడిస్తే వచ్చే కొలత. ఇక్కడ 4 భుజాలు ఉంటే 4 ఇంటూ భుజము. మరి దీర్ఘ చతురస్రంలో 2 ఇంటూ L+B ఎందుకు వచ్చింది అంటే 2 పొడవులు, దీర్ఘచతురస్రం తీసుకున్నప్పుడు 2 పొడవులు 2 వెడల్పుల్ని కలుపుతున్నాం కాబట్టి 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు అని కింద రాస్తాం. సో ఇక్కడ అదే దాన్ని ఇక్కడ నేను అప్లై చేస్తే ఇక్కడ నాకు భుజాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. సో ఒక భుజం విలువ 3.5, ఎన్ని భుజాలు ఉన్నాయో తెలియదు కాబట్టి n భుజాలు అనుకుంటే ఆ 3.5ని mతో మల్టిప్లై చేస్తే నాకు వచ్చే టోటల్ చుట్టుకొలత వచ్చి 17.5. సో కాబట్టి దీన్ని ఇలా రాసుకున్నట్లయితే అప్పుడు నాకు n వాల్యూ ఏమవుతుంది, దీన్ని కనుక ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. నాకు n కావాలి కాబట్టి ఏం చేస్తానంటే ఇరువైపులా 3.5తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది, 17.5/3.5 అవుతుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లే రెండింటికి డెసిమల్ తర్వాత ఒకే ప్లేస్ ఉంటే కనుక మీకు వచ్చే ఆన్సర్కి డెసిమల్ ఉండదు. అయినప్పటికీ మనం చేసే ప్రొసీజర్ 175/10 మీరు కొంత స్పీడ్గా చేయగలిగితే ఇంటూ దీన్ని డైరెక్ట్గా 10/35 అని రాయొచ్చు. యాక్చువల్గా 35/10 కాబట్టి మల్టిప్లై చేస్తే 10/35 ఉత్క్రమం అవుతుంది కాబట్టి ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 175/35ని మీరు డైరెక్ట్గా కనుక మల్టిప్లై చేయలేకపోతే మీరు కామన్ నెంబర్స్తో క్యాన్సిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5తో చేయొచ్చు. ఇక్కడ 5 7s అవుతుంది, ఇక్కడ 5 3s 15 అండ్ 25 5 5s 25 అవుతుంది. ఇప్పుడు 7 ఇందులో 5 టైమ్స్ పోతుంది కాబట్టి n = 5. అంటే మీ క్రమ బహుభుజి ఎవరంటే పంచక్రమ బహుభుజి, పంచభుజి. సో అది మీ టాపిక్ మనం ఇచ్చేయడం. ఇది అందుకని భాగాహారానికి సంబంధించిన అప్లికేటివ్ ప్రాబ్లమ్స్ ఇవి కాబట్టి వీటిని మనం ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా వాటి మీద గ్రిప్ సంపాదించవచ్చు. సో ప్రాబ్లం నెంబర్స్ వీటితోటి మనకి దశాంశ భిన్నాల్లో గుణకారం భాగాహారానికి సంబంధించిన క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనకి కొత్తగా ఇప్పుడు 7th క్లాస్ వరకు మనం చేసిన సంఖ్యామానాల వ్యవస్థ ఎక్కడ వరకు వచ్చిందంటే పూర్ణాంకాల వరకు వచ్చింది.
మనం పూర్ణ సంఖ్యల వరకు వచ్చింది. పూర్ణ సంఖ్యల తర్వాత సంఖ్యలు, దాని నెక్స్ట్ హయ్యర్ గ్రేడ్ సంఖ్యల గురించి నేర్చుకునే ముందు మనం ఇంకొక టాపిక్ మనం ఇక్కడ నేర్చుకోవాల్సి వస్తుంది. అవి ఏంటంటే 2 రకాల భిన్నాలు. ఒకటి ధనాత్మక, రెండవది రుణాత్మక. అంటే పాజిటివ్ ఫ్రాక్షన్స్ అండ్ నెగిటివ్ ఫ్రాక్షన్స్ ఉంటాయా, అసలు నెగిటివ్ ఉంటాయా, పాజిటివ్ ఉంటాయా? మీరు పాజిటివ్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నారు. భిన్నం పాజిటివ్ అవ్వాలంటే ఏం జరగాలి? న్యూమరేటర్ డినామినేటర్ అంటే లవము హారము రెండూ కూడా ధన సంఖ్యలు అవ్వాలి. రెండూ కూడా ధన సంఖ్యలు అంటే వాటికి ఏం చెప్తామంటే పూర్ణాంకాలు అని చెప్తాం. అంటే హోల్ నెంబర్స్. న్యూమరేటరు హోల్ నెంబరు, డినామినేటర్ హోల్ నెంబర్ అయితే అంటే p/q అయ్యి ఉండి p హోల్ నెంబరు, q కూడా హోల్ నెంబర్. చాలా ఇంపార్టెంట్. అండ్ q 0 అవ్వకూడదు. హోల్ నెంబర్ అవ్వచ్చు కానీ q ఎప్పుడు కూడా 0కి ఈక్వల్ కాకపోతే దానిని మనం ఏమంటామంటే ధనాత్మక భిన్నము అంటాం. దానికే ఫ్రాక్షన్ అని పేరు. సో ఈ భిన్నాలని మీకు నెంబర్ లైన్ మీద ఎలా చేయాలో మనం 6th క్లాస్లో చూసాము. అవి మీకు ఇవి చేయండి వాటిలో మనకి వచ్చాయి. అయితే ఇక్కడ రుణాత్మక భిన్నాలను కూడా మనం చూపించచ్చా? ఖచ్చితంగా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను -1/2 చూపించాలి అని అనుకున్నాను అనుకోండి. నాకు 2 మెథడ్స్. ఇప్పుడు 0 అని రాసుకుంటాను. ఇక్కడ డినామినేటర్ 2 ఉంది అంటే దాని అర్థం ఏంటంటే 2 సమాన భాగాలు చేయాలి. సో 1ని చేయాలి. ఇక్కడ -1 కాబట్టి ఇటువైపు -1 తీసుకుని 2 సమాన భాగాలు చేయాలంటే మధ్యలో ఒక గీత గీయాలి. దాన్ని క్లియర్గా మనం క్లాస్లో చెప్పుకున్నాం స్టార్టింగ్ క్లాస్లో. ఇది -1/2 అవుతుంది. సో ఈ రుణాత్మక భిన్నాలను కూడా మనం సంఖ్యారేఖ మీద చూపించవచ్చు. సో రుణాత్మక భిన్నం -1/2 అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుంది? 0కి -1కి మధ్య ఉంటుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ -2కి తీసుకున్నట్లయితే ఇక్కడ -1కి -2కి మధ్యలో ఉండే నెంబర్స్ని కూడా మనం మిశ్రమ భిన్నాల్లో చూపించవచ్చు. అంటే ఇక్కడ 1 కన్నా ఎక్కువ భిన్నాలని మనం చెప్పాం. ఎప్పుడు క్రమభిన్నం విలువ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అపక్రమ భిన్నం విలువ ఎప్పుడు కూడా 1 నుంచి ఎక్కువ ఉంటుంది. దానినే మనం మిశ్రమ భిన్నం కింద కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 రాయాలనుకోండి. అంటే దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేసాము? ఇక్కడ 3/2 అంటే ఇది అపక్రమ భిన్నం. అపక్రమ భిన్నం కాబట్టి 2 భాగాలే చేసుకుంటూ 2 సమాన భాగాలు చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఇది 1/2, ఇది 2/2, ఇది 3/2 కింద మనం రిప్రజెంట్ చేసాం. అలాగే ఇక్కడ -3/2ని మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఇక్కడ -1 తర్వాత 2 భాగాలు చేసి ఇది -1/2, ఇది -2/2, ఇది -3/2 అవుతుంది. కేవలం మైనస్ మాత్రమే మారుతుంది తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. అంటే మైనస్ దేన్ని చూపిస్తుంది అంటే ఇది కుడివైపు సంఖ్యారేఖపై ఉంటుంది, ఇది ఎడం వైపు. మైనస్ అనేది ఈ ధనాత్మక భిన్నానికి ఖచ్చితంగా సమాన దూరంలో ఎడం వైపు ఉంటుందనే ధర్మాన్ని మాత్రమే మనకు చూపిస్తుంది. కాబట్టి రుణాత్మక భిన్నాలు కూడా ఉంటాయి. రుణాత్మక భిన్నాలను కూడా మనం ఖచ్చితంగా చూపించగలమని చెప్తున్నప్పుడు అసలు ఈ రుణాత్మక భిన్నం గురించి మాట్లాడేటప్పుడు అసలు -1/2 అనేది మనం చెప్పలేం కదండి. అంటే ఎందుకు చెప్పలేం సార్ అంటే ఇప్పుడు 1/2 అంటే ఒక వస్తువుని 2 సమాన భాగాలు తీసుకుని అందులో ఒక భాగం తీసుకోవడం. మరి -1/2 అంటే 2 సమాన భాగాలు తీసుకుని అందులో -1 భాగం తీసుకోవడం అనేది ఉండదు కదా. మరి అప్పుడు దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము అంటే దీనికే మనం కొత్తగా పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే అకరణీయ సంఖ్యలు. ఈ వేటిని అకరణీయ సంఖ్యలు అంటామనే దానికి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు. అకరణీయ సంఖ్యల యొక్క ఖచ్చితమైన డెఫినేషన్ ఏంటి అంటే సంఖ్యలు p/q రూపంలో ఉంటూ q 0 కాకుండా అలాగే pqలు గనక ఇంటీజర్స్ అయితే అంటే ఎవరండి పూర్ణ సంఖ్యలు అయితే వాటిని మనం అకరణీయ సంఖ్యలు అంటాము. అకరణీయ సంఖ్యలు వేటిని అకరణీయ సంఖ్యల కింద డిఫైన్ చేస్తాం. ఆ క్యూలు మాత్రం ఇంటీజర్స్ అవ్వచ్చు. ఇంటీజర్స్ అంటే ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. సో దట్ ప్లస్ మైనస్లో ఏదైనా కూడా దాన్ని మనం అకరణీయ సంఖ్యల కింద తీసుకుంటాం. సో ఇక్కడ అకరణీయ సంఖ్యల గురించి ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు Q≠0 అంటే మీరు అబ్జర్వ్ చేయండి డినామినేటర్ 0 అవ్వకూడదు. అప్పుడు వెంటనే రావాల్సిన క్వశ్చన్ డౌట్ రావాల్సింది ఏంటి అంటే న్యూమరేటర్ 0 అవ్వచ్చా? ఖచ్చితంగా న్యూమరేటర్ 0 అవ్వచ్చు. అంటే 0 అని చూపించామనుకోండి దీన్ని 0/1 లేదా 0/2, 0/3 కింద రాయగలుగుతున్నాం కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇక్కడ 1/0 అని రాస్తే ఇది అకరణీయ సంఖ్య కాదు. అలాగే 2/-3 అకరణీయ సంఖ్య అంటే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ పాజిటివ్, డినామినేటర్ నెగిటివ్. ఈ రెండు నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ ఏదైనా ఉండొచ్చు కాబట్టి ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. సో అకరణీయ సంఖ్యలు అందుకనే మొత్తం ఇప్పటిదాకా నేర్చుకున్న సంఖ్యల్లో p/q రూపంలో రాయగలిగే సంఖ్యలన్నిటినీ కూడా అకరణీయ సంఖ్యలు అంటారు. ఇప్పుడు మనం ఇప్పటిదాకా నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ని కూడా రేషనల్ నెంబర్స్ కింద రాయొచ్చా? ఖచ్చితంగా రాయగలం. ఎందుకనండి న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4, 5 కాబట్టి ప్రతిదాన్ని 1/1, 2/1, 3/1 కింద రాయొచ్చు కాబట్టి
దాని ఖచ్చితంగా p/q ఫామ్లో ఉంది. q 0 అవ్వలేదు, pqలు ఇంటిజర్స్ అయ్యాయి కాబట్టి అన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ కింద రాయొచ్చు. అకర్ణీయ సంఖ్యలను ఇంగ్లీష్లో రేషనల్ నెంబర్స్ అంటారు. సో న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని రేషనల్ నెంబర్స్ కింద రాయొచ్చు, హోల్ నెంబర్స్ అన్నిటిని రేషనల్ నెంబర్స్ కింద రాయొచ్చు, ఎందుకంటే ఇప్పుడే చెప్పాము. అలాగే ఇంటీజర్స్ అన్నిటిని కూడా రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. అయితే ఇక్కడ 0కి రాసినట్టుగా 0/1, 0/2, 0/3 రాసినట్టుగా ఇక్కడ 1, 2, 3, 4ని 1/1, 1/2, 1/3 అని రాయే కాబట్టి ఇలా నేను రిప్రజెంట్ చేశాను. కాబట్టి దీనికి సంబంధించిన ప్రయత్నించండి క్వశ్చన్స్ ఒక్కసారి మీరు పేజ్ నెంబర్ 53లో ఒకసారి చూడండి. దానికి సంబంధించి మనము ఇది చేయొచ్చు. దీని తర్వాత ఈ అకర్ణీయ సంఖ్యలను పోల్చడం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అకర్ణీయ సంఖ్యలను పోల్చడంలో మరి భిన్నాలు పోల్చడం మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. ఏం చేసాము భిన్నాలు పోల్చడంలో హారాల్ని సమానం చేసిన తర్వాత ఆ రెండు లవాల్లో ఏది పెద్దదైతే ఆ భిన్నం పెద్దదని, ఏ హారం ఏది చిన్నదైతే అది చిన్నదే అని చెప్పి మనం చేసాం. అయితే ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ లో కూడా అలా చేయొచ్చా? ఖచ్చితంగా మనం చూద్దాం. అది -1/2 -2/3 పోల్చేటప్పుడు ఏం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేసాం, మీకు చాలాసార్లు చాలా క్లియర్గా ఆ వీడియోలో చాలా ఎక్కువ సార్లు మెన్షన్ చేశాను. ఇక్కడ హారం 2, ఇక్కడ హారం 3, డినామినేటర్ 2 and 3. 2ని దేంతోనైనా మల్టిప్లై చేస్తే 3 వస్తుందా? రాదు. 3ని దేంతోనైనా మల్టిప్లై చేస్తే 2 వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలంటే 2ని దేంతో మల్టిప్లై చేసినా 3 రాదు కాబట్టి 2ని 3తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఈది భిన్నము -3/2 × 3 6 అవుతుంది. అలాగే ఇక్కడ -2/3ని 3ని దేంతో మల్టిప్లై చేసినా 6 రాదు కాబట్టి 2తో చేస్తే 2/2తో చేస్తే ఇక్కడ -4/6 అవుతుంది. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇక్కడ -3/6 -4/6 వచ్చేటప్పటికి -3 అనేది -4 కన్నా పెద్దది. మనం పూర్ణ సంఖ్యలో నేర్చుకున్నాం కాబట్టి ఈ -3/6 ఫ్రాక్షనే -4/6 కన్నా పెద్దది. ఇక్కడ -3/6 అనే ఫ్రాక్షన్ ఎవరు? -1/2. కాబట్టి -1/2 ఇస్ గ్రేటర్ దాన్ -2/3 అవుతుంది. భిన్నాలని ఎలా అయితే మనం పోల్చామో అదే విధంగా అకర్ణీయ సంఖ్యలు కూడా ఇలాగే పోల్చొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే అకర్ణీయ సంఖ్యల్లో భిన్నాలను ఎలా అయితే సమాన భిన్నాల కింద రాయగలిగామో అకర్ణీయ సంఖ్యల్లో కూడా సమానంగా రాయగలమా అంటే ఇప్పుడు -1/2కి సమానమైన అకర్ణీయ సంఖ్యలు రాయాలి అంటే భిన్నాల్లో ఏం చేసాం, ఒకే పూర్ణ సంఖ్యతో దాన్ని మల్టిప్లై చేస్తే సమాన భిన్నాలు వస్తాయని చెప్పాం. సో అకర్ణీయ సంఖ్యల్లో కూడా ఒకే పూర్ణ సంఖ్యతో మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -1/2ని 2/2తో చేస్తే -2/4. సో -1/2, -2/4 అనేవి సమాన అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. మళ్ళా కానీ దీన్ని 3తో మల్టిప్లై చేస్తే -3/6, అలాగే -4/8. సో ఇవన్నీ కూడా సమాన భిన్నాలు అవుతాయి. సమాన భిన్నాలు అంటే భిన్నాల్లో మనం చేసాం ఇవి సమాన అకర్ణీయ సంఖ్యలు అవుతాయి, ఎందుకంటే మైనస్లు ఉన్నాయి కాబట్టి. సమాన భిన్నాలు సమాన అకర్ణీయ సంఖ్యలు అంటే లవహారాల్ని ఒకే పూర్ణ సంఖ్యతో మల్టిప్లై చేసినట్లయితే మనకి సమాన అకర్ణీయ సంఖ్యలు వస్తాయి. సో కాబట్టి దీనికి సంబంధించి క్వశ్చన్స్ అన్ని మీకు ఎక్సర్సైజ్ 7లో ఉన్నాయి. అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ఈ క్లాస్ని ఎండ్ చేసుకుందాం. హారం 12 ఉండే విధంగా -15/36కు సమాన అకర్ణీయ సంఖ్య రాయండి అన్నారు. సో ఇప్పుడు -15/36కి హారం 12 ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 12 ఉండాలంటే డైరెక్ట్గా మనం చేయొచ్చు, ఇటు నుంచి చూడొచ్చు, ఇటు నుంచి చూడొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. 36ని దేంతో డివైడ్ చేస్తే 12 వస్తుంది? 3తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ 15 కూడా 3తో డివైడ్ చేసినట్లయితే మీకు -5 వస్తుంది. సో -5/12 అనేది ఈ -15/16కి సమాన అకర్ణీయ సంఖ్య. ఇటు నుంచి చూసేటప్పుడు అలా చూడొచ్చు, 12ని 3తో మల్టిప్లై చేస్తే 36 వస్తుంది, దేన్ని 3తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 5ని. కాబట్టి అలా మనం కంప్లీట్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఈ అభ్యాసం 7లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసినట్లయితే ఈ దశాంశ భిన్నాలకు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ అన్ని థింగ్స్ మనం నేర్చుకున్నట్లు అవుతుంది. దీనితో మనకి 7th క్లాస్లో ఉన్న సంఖ్యామానం కూడా మనకి కంప్లీట్ అయినట్లు. రేపు మనం 8th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ సంఖ్యామానం అంకర్ణీయ సంఖ్యల గురించి నేర్చుకోబోతున్నాం. సో అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.